మేరకు నిశ్శబ్దంగా ఉండడం, భోజనాలు జరుగుతుంటే పోయే వాళ్ళు పోతుంటారు, తిన్న వాళ్ళు వచ్చి కూర్చునేటట్టుంటే ఆ అమరుడికి మనం ఇచ్చే ఒక నిజమైన నివాళి. కాబట్టి జగనన్నతోటి నేను అనుకుంటున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా మా అనుబంధం చాలా గొప్పది. అందరూ నెల 10 రోజులు, వారమో, 1 రోజు, 2 ఏళ్ళు కలిసి ఉన్నారు. కానీ తన అమరత్వం పొందేంత వరకు 2021 వరకు కూడా 1994 నుంచి ఈ 27 సంవత్సరాలు మేము ఒకే దగ్గర ఉన్నాం. నల్లగొండ కానీ, నగరకళ కానీ, సూర్యాపేట కానీ, ఎక్కడున్నా కూడా మేము ఒకే దగ్గర ఉండడమే కాకుండా తన యొక్క విప్లవోద్యమ త్యాగం గురించి మాట్లాడారు. కానీ ఎన్ని ఇబ్బందులు లేకున్నాడో, మానసికంగా, ఆరోగ్యరీత్యా ఎన్ని బాధలు అనుభవించిండో ఆ బాధాన్ని ప్రత్యక్షంగా చూసేవాడిని నేను. నిద్రపోని రాత్రులు ఎన్ని గడిపాడో కూడా అది నాకు తెలుసు. నిద్ర పోకుంటే అర్ధరాత్రి దాకా కూర్చొని ఒకసారి నన్ను తొక్కండి అని 5 నిమిషాలు 10 నిమిషాలు తొక్కించుకొని 4 గంటలకు నిద్రపోయేవాడు. 4 గంటలకు లేచిన తర్వాత 6 గంటలకు ప్రయాణం వెళ్ళి ఆలయంలో ఏదైనా జరిగిందంటే మన ప్రయాణం వెళ్ళిపోదాం అని ఎక్కడ ఆగిపోయాలి. తన ప్రస్థానంతో కూడా ఎక్కడ అలజడి జరిగినా, ఎక్కడ గొడవ జరిగినా, ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. అందుకనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కామ్రేడ్ జగనన్న అంటే అలాంటి పేరు వచ్చారు. అందుకని కామ్రేడ్ జగనన్న మేము ఇక్కడ ఈ ఉద్యమానికి ఈ రోజుకు కూడా మేము అనుకుంటాం, చనిపోయి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ఉద్యమానికి